మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ us యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నాడా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిరంతరము కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాము. మరి వాగ్దానాలన్నీ కూడా మీరు రిసీవ్ చేసుకుంటూ మరి ఫాలోఅప్ చేస్తున్నందుకు కూడా ప్రభువుని మహిమపరుస్తున్నాం. అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మరి ప్రతిరోజు ఒక క్వశ్చన్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. ఫాలోఅప్ చేయాలని ప్రభు నామములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాము. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము మరి 4వ వచనంలో చూద్దాం. చూడండి, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, మీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. 6వ వచనం 4వ వచనంలో ఫస్ట్ లైను, నీవు నా దృష్టికి ప్రియుడువైనందున ఘనుడవైతివి. ఘనుడు, నీవు దేవుని దృష్టిలో ఘనుడవు. నిన్ను ఘనముగా ఎంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన మీదే ఆధారపడినటువంటి నా దేవుడు మరి నాకు నా యొక్క ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు అని ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి నీ యొక్క నీ యందు ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏంటంటే నీవు ఆయన దృష్టికి ఘనుడవు. ఇది ఈరోజు వాగ్దానం. నువ్వు బలహీనుడు, నాకు సామర్థ్యం లేదండి, నాకంటూ ఏ మ్యాన్ పవర్ లేదండి, నాకంటూ ఏ ఫైనాన్షియల్ సపోర్ట్ లేదండి, నాకంటూ ఏమి లేదండి అని చెప్పని మరి నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు మనకి అందరికీ అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన దృష్టికి నీవు ఘనుడవు, ఆయన దృష్టికి నీవు ఘనుడవు. ఇటు వాగ్దానం. ఘనుడు అంటే ఘనంగా ఎవరుంటారండి? అన్ని విషయాల్లో బ్లెస్ చేయబడిన వాళ్ళని ఈ లోకం ఘనుడు అంటుంది. అయితే ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా అందరూ ఘనపరిచే విధంగా ఇప్పుడు దావీదు ఉన్నాడండి. దావీదు ఎక్కడో పొలంలో గొర్రెలు కాసుకునేవాడు. అటువంటి దావీదును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఘనుడును చేసింది దేవాతి దేవుడే కదండి. మరి యేషేబు ఎక్కడో బావిలో వేయబడ్డాడు. అన్నదమ్ముల చేత ఆ యొక్క అనేక రకాలైనటువంటి శోధనల చేత శోధింపబడినటువంటి యేషేబు మరి ఒక దేశానికే ఒక మెయిన్ పర్సన్గా, ఒక ప్రధానిగా నిలపబడ్డాడు. ఇదంతా కేవలం దేవుని యొక్క కృపే కదా. మరి దానియేలు విషయంలో కూడా మనము మరి అనాలిసిస్ చేసినప్పుడు మరి దానియేలు కూడా మరి ఆ దేశానికి బానిసగా వచ్చి ఉన్నాడు. బబులోని దేశానికి బానిసగా వచ్చినటువంటి మరి దానియేలు కూడా మరి దేశం యొక్క ఉన్నత స్థానంలో నిలపబడ్డాడు. అందుకే దేవుడు మన ఎడల ఉన్న ప్రణాళిక మనకి తెలియదండి. తెలియక భయపడుతూ ఉంటాం. భీతి, భయము, ఏదో జరిగిపోతుంది, నాకేదో అయిపోతుంది, ఇక ఫ్యూచర్ని ఎలా ఉండబోతుందో అని భయపడుతూ ఉంటాం. కానీ మన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు వేరు. ఎందుకంటే ఆయన దృష్టిలో నీవు ఘనుడవు. ఏ టైంలో ఏం చేస్తాడో ఆయన, ఏ యొక్క గొప్పతనము నీ పట్ల జరిగిస్తాడో తెలియదు కనుక నిరంతరం ఆయన కనిపెట్టుకొని ఉండాలని ప్రభునామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, అయ్యా నీ దృష్టికి మేము ఘనులమయ్యా. లోకములో అయితే బలహీనులము, జ్ఞానహీనులము, ఎందుకు పనికిరాని వారిమి, తృఢీకరించబడిన వారిమి, అవమానించబడుతున్న వారిమి, విసర్జించబడిన వారిమి, హేళన చేయబడుతున్న వారిమి, ఒంటరి వారిమి, ఎవరు లేని వారిమి, ఏ సపోర్ట్ లేని వారిమి, ఫైనాన్షియల్గా కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు, నైనా ఏ రకమైనటువంటి నేమ్ ఫేమ్ లేని వారిని కావచ్చు. కానీ అయ్యా నీ దృష్టిలో మేము ఘనులము అని నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నిజముగా తండ్రి, నీ దృష్టిలో ఘనులుగా ఉన్నవారు తండ్రి అయ్యా, ఇక ఆకాశము భూమి సమస్తము మాదే కదా తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతో మంది వివాహాలు కాక ఇబ్బంది పడుతున్నారయ్యా. అయినా వారికి మంచి సంబంధాలు వచ్చేటకు సహాయం దయచేయండి. మూయబడిన గర్భాలను తెరవండి అయ్యా. భారతదేశాన్ని దీవించండి అయ్యా. తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. ఆయా వ్యాధుల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. కోర్టు కేసులు యేసు నామములో న్యాయము జరుగునట్లు సహాయము దయచేయండి. యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ గాడ్.